ఆ నియోజకవర్గంలో విచిత్రమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటి వరకు టీడీపీకి ఇన్ఛార్జ్ లేరు. కొత్తగా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిని ప్రకటించింది ఆ పార్టీ అధిష్టానం. దీంతో ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం క్యాడర్లో నూతనోత్సాహం నెలకొంది. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ఒక నాదుడు లేక టీడీపీ క్యాడర్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో కూటమిలో సమన్వయం లోపించింది. ఎటకేలకు ఇప్పుడు ఇన్ఛార్జిని నియమించిన తర్వాతే ఆ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార పక్షం కూటమిలో కూతురు నాయకత్వం వహిస్తుంటే ప్రతిపక్ష వైసీపీలో రాజకీయ కురువృద్ధులైన తండ్రి నాయకత్వం వహిస్తుండడమే ఇప్పుడు ఆసక్తికర రాజకీయం. ఆ నియోజకవర్గం ఎక్కడో ఆ కథేమిటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఆ నియోజకవర్గం ఎక్కడో కాదు, అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పార్లమెంటులోని రాజోలు అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా గొల్లపల్లి అమూల్యను ప్రకటించడంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. తండ్రి ప్రతిపక్షమైతే వారసురాలు అధికారపక్షంగా ఈ నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు మారాయి. గత ఎన్నికల్లో చివరి నిమిషంలో పార్టీ మారి రాజకీయంగా మరోసారి దెబ్బతిన్న గొల్లపల్లి సూర్యారావు టీడీపీలో తన తండ్రి స్థానం కావాలంటూ పట్టుబట్టి తెలుగుదేశంలో కొనసాగిన గొల్లపల్లి కుమార్తె అమూల్యకు ఏడాదిన్నర తర్వాత ఇన్ఛార్జ్ పదవి దక్కింది. తాజాగా రాజోలు నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జిగా నియమితులైన అమూల్య ఇకపై ప్రతిపక్షంలో ఉన్న తండ్రి గొల్లపల్లి సూర్యారావుపై బాణాలెక్కు పెట్టనుంది. ఆ రాజోలు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం 2019-2024 ఎన్నికల్లో జనసేన పార్టీ వరుసగా 2 సార్లు కైవసం చేసుకుంది. రాజోలు నియోజకవర్గంలో ప్రస్తుతం జనసేన ఎమ్మెల్యే దేవవరప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కూటమిలో భాగస్వామ్య పక్షాలను కలుపుకు వెళ్లడం లేదని అపవాది వరప్రసాద్ పై ఉంది. అయితే 2019లో గెలిచిన జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుకు రాష్ట్రంలో జనసేన తొలి ఎమ్మెల్యేగా రికార్డు. అప్పట్లో జన సైనికులే రాపాకను గెలిపించుకున్నారు. అయితే వైసీపీ తాయిలాలకు నియోజకవర్గం అభివృద్ధి పేరుతో కొద్ది నెలల్లోనే జనసేనను వదిలి అనధికారికంగా అప్పటి అధికార వైసీపీలోకి రాపాక వెళ్లిపోయారు. అయినా ఆ నియోజకవర్గంలో జన సైనికులు నాయకులు చాలా ఓర్పుగా ఉంటూ జనసేన పార్టీ పట్టు సడలకుండా 2024 వరకు కాపాడుకుంటూ వచ్చారు. ఆ సమయంలో రాజోలు టీడీపీ ఇన్ఛార్జిగా గొల్లపల్లి సూర్యారావు ఉండేవారు. అయితే 2024లో రాజోలు నియోజకవర్గానికి జనసేన పొత్తులో కోరడంతో గొల్లపల్లి తెలుగుదేశం టికెట్ కోల్పోయారు. అంతకు ముందు రాజోలు టికెట్ విషయంలో గట్టిగా ప్రయత్నం చేశారు. అయితే సూర్యారావుకు టికెట్ ఇచ్చే అవకాశం లేదనే సర్వేలు చెబుతూ ఉండడంతో ఆ సీటు కోసం గొల్లపల్లి కుమార్తె అమూల్య రాజకీయ వారసురాలుగా తెరమీదకు వచ్చారు. ఒకవేళ తన తండ్రి గొల్లపల్లికి టికెట్ ఇవ్వని పక్షంలో తనకిస్తే పోటీకి సిద్ధమని అమూల్య ప్రకటించారు. టీడీపీ పార్టీ అధిష్టానం పెద్దలను కలిసి తన అభిమతాన్ని చెప్పారు. అయితే అటు అధిష్టానం పోటులు, ఇటు ఇంట్లో వెన్నుపోట్లకు తట్టుకోలేని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు వైసీపీ విసిరిన వలలో పడ్డారు. ఎన్నికల ముందు వెంటనే వైసీపీలోకి జంప్ చేసి రాజోలు వైసీపీ టికెట్ పై అసెంబ్లీకి పోటీ చేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే జనసేన నుంచి వైసీపీలోకి వెళ్లిన రాపాక అసెంబ్లీ టికెట్ ఇచ్చేది లేదని చెప్పి గొల్లపల్లికి అవకాశం ఇచ్చారు వైసీపీ అధినేత జగన్. అయితే దీనిపై రాపాక వరప్రసాద్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా తనను కాదని తన శత్రువుకు తన స్థానంలో తీసుకువస్తారా అంటూ ఎదురు తిరిగారు. తాను రాజోలు నుంచే పోటీ చేస్తానని రాపాక ప్రకటించడంతో గొల్లపల్లికి వెన్నులో చలి పుట్టింది. ఈలోగా వైసీపీ అధిష్టానం రంగంలోకి దిగి రాపాక వరప్రసాద్ను అమలాపురం పార్లమెంటు అభ్యర్థిగా పంపి రాపాక గొల్లపల్లి మధ్య సయోధ్యను కుదిర్చింది. అయినా ఎడముఖం పెడముఖంగానే ఈ నియోజకవర్గంలో రాపాక గొల్లపల్లి ఎన్నికల సమయంలో వ్యవహరించారనేది అందరికీ తెలిసిన విషయమే. ఎన్నికల తర్వాత కూటమి ఎవరూ ఊహించనంత మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అందరిలాగే అటు గొల్లపల్లి ఇటు రాపాక ఇంటికెళ్లిపోయారు. ఎన్నికల ఫలితాలతో తీవ్రంగా మదనపడిన గొల్లపల్లి ఆ తర్వాత కొంతకాలం మౌనంగా ఉండి తర్వాత రాజోలు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతూ వచ్చారు. ఇటీవల కూటమి ప్రభుత్వం మీద చంద్రబాబు మీద కూడా రాజకీయంగా విమర్శలు గుప్పిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖతులో కలిశారు. కాస్త పార్టీ పరంగా రాజకీయాలు వేడెక్కిద్దామనే సమయంలో గొల్లపల్లి
గొల్లపల్లి సూర్యారావుకు తన కుమార్తె అమూల్య టీడీపీ ఇన్ఛార్జ్ అనే వార్త పిడుగులా మీద పడినట్లయింది. 2024 ఎన్నికల్లో పొత్తు వల్ల టికెట్ తెలుగుదేశానికి రానప్పటికీ అమూల్య అప్పట్నుంచి తెలుగుదేశంలోనే పార్టీకి సేవలు అందిస్తోంది. గత ఏడాదిన్నరగా తెలుగుదేశం ఇన్ఛార్జీ లేకపోవడంతో రాజోలు నియోజకవర్గంలో పార్టీ క్యాడర్లో నిస్తేజం, ఎవరికి వారే నాయకులుగా చలామణి కావడం, ఎవరికీ సరైన గుర్తింపు లేకపోవడంతో టీడీపీ ఓ నిర్ణయం తీసుకుని గొల్లపల్లి అమూల్యను ఇన్ఛార్జిగా ప్రకటించింది. అమూల్య తండ్రైన గొల్లపల్లి సూర్యారావుకు దెబ్బకు దెబ్బ అన్నట్టుగా రాజకీయంగా గట్టి దెబ్బ తగిలినట్టయింది. 2014 నుంచి 2019 వరకు రాజోలు నుంచి తెలుగుదేశం తరపున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన గొల్లపల్లి సూర్యారావు 2019లో జనసేన అభ్యర్థి రాపాక చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతూ 2024లో టికెట్ రాకపోవడంతో వైసీపీకి జంప్ అయ్యారు. మళ్లీ అక్కడ కూడా గొల్లపల్లికి రాపాకకు మధ్య రాజకీయ వైషమ్యాలు తప్పలేదు. అయితే రాపాక వరప్రసాద్ కొద్ది నెలల క్రితం వైసీపీకి రాజీనామా చేసి నిశ్శబ్దంగా ఉండిపోయారు. టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరిగింది. ఈలోగా ఇన్ఛార్జిగా గొల్లపల్లి అమూల్య పేరు ప్రకటించడంతో మరోవైపు రాపాక కూడా కంగుతిన్నారు. తెలుగుదేశం రాజకీయ వ్యూహంతో ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టు అటు గొల్లపల్లిని ఇటు రాపాకకు చెక్ చెప్పేలా రాజోలు నియోజకవర్గ ఇన్ఛార్జిగా గొల్లపల్లి అమూల్య పేరును ప్రకటించింది రాజకీయ వర్గాల్లో చర్చించుకోవడం కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు రాజోలు నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తండ్రి కుమార్తెల మధ్య రాజకీయ పోరు రసవత్తరం కాబోతోందని భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఏదైనా ఘాటు విమర్శలు చేస్తే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా అమూల్య స్పందించాల్సి ఉంటుంది. అధిష్టానం కూడా డైరెక్షన్ ఇచ్చి మాట్లాడమని చెప్పే సందర్భాలుంటాయి. అలాంటప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తండ్రి గొల్లపల్లి సూర్యారావుపై అధికార పక్షం నుంచి అమూల్య గట్టిగా ఎదుర్కొనే పరిస్థితులు వస్తే తండ్రి కూతుళ్ల మధ్య రాజకీయ వార్ నడిచే అవకాశాలుంటాయి. ఇలాంటి పరిణామాలతో రాజోలు నియోజకవర్గంలో రాజకీయంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. మరి అధికార పార్టీ తరపున అమూల్య పనితీరు ఎలా ఉంటుందో, కూటమి భాగస్వామ్యమైన జనసేన ఎమ్మెల్యే వరప్రసాద్తో ఏ విధంగా సమన్వయం చేసుకుంటారో, ప్రతిపక్షంలో మాజీ మంత్రి వైసీపీ నేత గొల్లపల్లి సూర్యారావు ఎలా రెస్పాండ్ అవుతారోనన్న చర్చ తాజాగా సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. చూడాలి మరి రాజోలులో తండ్రి కూతురి మధ్య రాజకీయం ఎలా ఉంటుందో.